మెదక్ జిల్లా రామాయంపేట ఉమ్మడి మండలంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజ్ తో పాటు నలుగురు కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, బీఆర్ఎస్ పార్టీకి చెందిన 1500 మంది కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయుల సమక్షంలో రామాయంపేట, నిజాంపేట మండలాలకు చెందిన కార్యకర్తలు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రామాయంపేట పట్టణంలో బతుకమ్మ బోనాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం క్రేన్ సహకారంతో గజమాలతో ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చౌదరి సుప్రభాతరావు, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి, పట్టణ అభివృద్ధికి, రామాయంపేట మున్సిపాలిటీ, రామాయంపేట ఉమ్మడి మండలాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలతో పాటు పార్టీ సీనియర్ కార్యకర్తలుగా సమిష్టిగా కృషి చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. అలాగే పార్టీలో చేరిన ప్రతి ఒక్క కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ ఎల్లవేళలా అండగా ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటారని హామీ ఇచ్చారు. విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని మరింత పటిష్టం చేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు, దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, బెజవాడ నాగరాజు, నిజాంపేట మాజీ ఎంపీపీ సిద్దిరాములు, నిజాంపేట మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అమర్సేనారెడ్డి, జిల్లా సర్పంచుల ఫోరం, రామాయంపేట మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, టీబీసీసీ రాష్ట్ర నాయకులు రామచంద్రగౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మహిపాల్ రెడ్డి, చినశంకరంపేట మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్, ముత్యం రెడ్డి, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గారికి కానీ మా నాయకుడైనటువంటి హనుమంతరావు గారికి కానీ చేదోడు వాదోడుగా ఉండమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఒక్క విషయం దయచేసి మా ఏదైతే ఇప్పటి వరకు తన మీద నమ్మకంతో వచ్చినటువంటి కార్యకర్తలే అనుకోండి, నాయకులే అనుకోండి, తన పేరును వాడుకొని ఈ ప్రాంతంలో క్షమించాలి అన్నగారు చెడ్డ పేరు లేకుండా మనమంతా తన వెంట ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేటి సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చెడు మంచి రెండు జరుగుతూ ఉన్నాయి. దయచేసి విప్పి చెప్పకుండా మన బిడ్డలకు అర్థమై ఉంటుంది. దయచేసి తన పేరును చెడగొట్టకుండా ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచాలని చెప్పి, ఈ ప్రాంతం ఎల్లవేళ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం రామంపేటలో అక్కడ ఉన్న వాళ్ళు తప్పకుండా న్యాయం చేస్తారు. ఇక్కడ ప్రమాణంగా పనిచేస్తా ఉన్నారు. ఇది కొత్త సంసారం. దాదాపు 15 నెలలవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. మనం గతంలో గుర్తు చేసుకుంటే 5 సంవత్సరాలు ఆయన ఇటువంటి గొడవల పరిస్థితులే ఒక రైతు బంధు ఇచ్చి ఓటు వేసేసరికి మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గుండె నుంచి పరిశీలన చేసుకోవాలి. ఇవాళ ఎవరు నమ్మించినా కూడా అవి మనమే అది ఒకసారి గమనించాలి. మీరేమనుకుంటారంటే వీళ్ళు ఎవరైనా ప్రజలకు చెప్పి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు మంచి ఉద్దేశంలో ఇవన్నీ పథకాలు చేస్తానని చెప్పిలో ఇక్కడ చూస్తేనేమో ఎన్నో లోపు అభివృద్ధి అయినా కూడా అందరూ కూడా ప్రామిస్ చేస్తా ఉన్నాం. అన్ని కూడా 100% పరిసరం చేస్తానని చెప్పి కూడా ప్రామిస్ చేస్తా ఉన్నాం. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా డబ్బులు ఇస్తారు ఏమైనా ప్రజల సమాజం చెప్పి గుర్తుంచుకోవాలి. ఎప్పుడన్నా ఏంటంటే దానికి ఇచ్చిన ఎవరిచ్చినా మనమే గుర్తుంచుకోవాలి. దాంట్లో శిక్షణ ఉండదు. మనకి ఇస్తామంటే ఏదో అనంతరావు ఒక 100 కోట్లు ఇచ్చి 400 కోట్లు అంటే 1,00,000 కోట్లు గ్యారెంటీ ఊరికి రైతులు కావాలి. ఈ మొదలు కూడా వివరిస్తారు. ఇవాళ ఉన్నమాపి అయిన వాళ్ళు కూడా అక్కడెక్కడ కొంతమంది కాదే అయిన వాళ్ళు చెప్పట్లేదు. మీరు దయచేసి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఉన్నమాపి అయిన వాళ్ళు మీరు వివరించాల్సిన అవసరం ఉంది. మంచి ఉద్దేశంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారని చెప్పి ఇవన్నీ పెన్షన్లు కానీ డబుల్ బెడ్రూమ్ గత ప్రభుత్వం నేను విమర్శించాలని రాజకీయంగా చెప్పాను. కానీ ప్రజలకు అంటే వివరిస్తా ఉన్నా 10 సంవత్సరాల పాటు డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ కూడా గమనించాలా. ఇవాళ వచ్చింది ఈ ప్రభుత్వం 15 నెలలు అవుతుంది. కొత్త సంసారం మనం కొత్తగా వెళ్ళే ఊరిపోతే మనం తినడానికి ఎక్కువ టైం పడుతుంది. కొత్త బిల్డింగ్ కడితే ఒక 1 year వరకు అక్కడ లీక్ అవుతుంది. కరెక్ట్ రాదు, ఏదైనా లూస్తా టైం ఉంటుంది. సెంటర్ వరకు టైం పడుతుంది. కాబట్టి ఏవైతే మాటించిందో 100కి 100 నేను ప్రభుత్వం తరఫున హామీ ఇస్తా ఉన్నా. 100% మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రెచ్చిపోకండి, పార్టీల ఖచ్చితంగా మేము పనిచేస్తాం. ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారు కూడా డైరెక్ట్గా ముందు పోతున్నాడు. చూస్తూ మాట్లాడుతుంది. అన్ని ఆలోచించి ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని రాజకీయం ఏం లేదు. ప్రజలకు మంచి ఉద్దేశం ఉంది కాబట్టి ఓపెన్గా మాట్లాడుతున్నాడు. అది మీరు గమనించవలసిన అవసరం ఉంది. 100కి 100 అన్ని పథకాలు కూడా కంప్లీట్ అయితే ఒకదానికి ఒకటి. ఇప్పుడు రామాయణపేటకు చేయకుండా ఒకటేసారి రాజకీయ బస్సు రామాయణపేట వచ్చినాక నెక్స్ట్ స్టాప్ చేయకుండా ఉంటుంది. చేయకుండా తర్వాత తూప్రాలు వస్తాయి. తూప్రాలు రామాయణపేట చేయకుండా ఒకేసారి రాదు. టైం కూడా 8:10 ఎంతగా ఒకటేసారి ఉండదు. బస్సు ఒకటేసారి టైం అనుకోండి. ఒకటి అవుతుందంటే మిగతా అన్ని కూడా అవుతాయని
ప్రెసిడెంట్ అంజనేయుల గారికి